దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గత 13 సంవత్సరాలుగా యుగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర, మెహర్ ప్రభు చరితము చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతము 13వ భాగంలో ఉన్నాం. పోయిన వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ వారం విషయంలోకి వెళదాం. 1956 జూలై మాసములో కథ నడుస్తూ ఉంది. అంటే కథ కాదు, జరిగిన విషయమే. ఇది స్టోరీ కాదు, యథాతథంగా జరిగిన విషయం. బాబా అమెరికా దేశ పర్యటనలో ఉన్నారు. ముఖ్యంగా మెర్టిల్ బీచ్, తర్వాత న్యూయార్క్, వాషింగ్టన్. ఈ దర్శనాల గురించి అడివేసుకుంటాం మనం ఇప్పటికే. వాషింగ్టన్లో ప్రస్తుతం ఉన్నారు. ఇక వాషింగ్టన్లో ఐవీ డ్యూస్ ఇంటికి వెళ్ళారు, అనేక మందికి దర్శనం ఇచ్చారు. ఇక అక్కడి నుంచి బయలుదేరేటువంటి ఆ సందర్భంలో మనం ఆగాం. ఇక ఈ వారం విషయంలోకి వద్దాం. జూలై 30వ తారీఖు 1956వ సంవత్సరం బాబా వాషింగ్టన్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఇంకా బయలుదేరి వెళ్ళిపోవడానికి రాత్రి 9:30కి చేరారు బాబా ఎయిర్పోర్ట్. బాబాతో పాటు ఇంకా తర్వాతి పర్యటనల్లో జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది వేచి ఉన్నారు అక్కడ, ముందుగానే వచ్చేసే వాళ్ళంతా. ఎందుకని ఇక్కడి నుంచి బాబా ఎక్కడికి వెళ్ళాలంటే కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్ళాలి. అంటే మనకి భారతదేశంలో తూర్పు తీరము, పశ్చిమ తీరము ఎలాగో అమెరికా ఖండంలో కూడా ఈ మిథిలి బీచ్ ఇవన్నీ తూర్పు తీరంలో ఉన్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రం అంటే పడమటి తీరంలో. చాలా పెద్ద ప్రయాణం. విమానం మీదే రాత్రి 9:30కి ఎక్కితే ఉదయం 5:30కి చేరతారు. అంటే ఎంత పెద్ద దేశమో చూడండి, ఎంత దూరం యువతల నుంచి అవతలికి వెళ్ళాలి ప్రయాణం. సుమారు 60 మంది బాబాతో పాటుగా బయలుదేరారు. విమానం ఎక్కారు. అది రాత్రి 10:20కి బయలుదేరింది. బాబా విమానంలో వెనక పక్కన కూర్చున్నారు. దారిలో ఒక 2 చోట్ల ఆగింది. డల్లాస్, టెక్సాస్, మనందరూ వినే పేర్లే ఇవన్నీ. అక్కడ ఆగింది. ఆగినప్పుడు ఒక అరగంట ఎక్కడం దిగడం వీళ్ళంతా ఉంటున్నప్పుడు బాబా ఆగినప్పుడు అలా దిగేవారు. దిగి కాసేపు కాళ్ళు చాపుకోవడం కోసం అని చెప్పి నడిచేవారు. కాస్త దూరం నడిచి మళ్ళీ ఎక్కుతూ కూర్చుంటూ ఉండేవారు. బాబాతో పాటు మిగిలిన వాళ్ళు కూడా దిగేవారు. ఇలాగా జరుగుతుంది. బాబా తప్ప ఈ 60 మందిలో ఎక్కువ మంది కునుబాట్లు పడుతూ ఉన్నారు. కానీ బాబా తన కూడా ఉన్న మండలి వాళ్ళు 9కి, ఎవరు, ఆది, ఏరే, నీలు, మెహర్జీ కర్కారియా, ఒక్క క్షణం కూడా పడుకుంటే మిమ్మల్ని ఊరుకుంటానని చెప్పేశారు బాబా ముందుగానే. ఆదికి పాపం బాగా అలసిపోయి ఉండేవాడు కదా, అతనికి నిద్ర వస్తూ ఉంటే బాబా ఏం చేసేవారు, వెనక ల్యాంప్ ఉంటుంది, ఆ ల్యాంప్ వెలిగించేసి అతను మొహం మీద పడేలా చేసేవారు. అలాగ పాపం బలవంతంగా నిద్రను ఆపుకుంటూ ఉండేవారు. బాబా పక్కన ఏరీచ్, బాబా వెనకాలే జాన్ బాస్, ముఖ్యమైన కార్యకర్త అమెరికా దేశంలో. అతనికి కూడా చెప్పారు, నువ్వు కూడా పడుకోకూడదు. బాబాకి అనేక కారణాలు ఉంటాయి. ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే ప్రతి సీను. మనకి ఆయన ఏం ఆర్డర్ చెప్తే అది ఫాలో అయిపోవడమే. ఇంక మనకి తెలియదు, మనకి అనవసరం కూడా, అర్థం కాదు ఆయన చెప్పిన. మన ద్వారా ఏదో పని చేస్తాడనమాట. అంచేత మనం మెలకువగా ఉంటే కానీ ఆయన కోఆపరేట్ చేయలేము. మనం గప్చిప్గా నోరు మూసుకొని మనం కూర్చొని ఉండడమే. అందుకే ఎందుకు అలాగా అని ప్రశ్న వేస్తే పోయింది. అది విధేయత కానే కాదు. చూడండి అక్కడ కనపడుతోంది. అదృష్టవంతుడైన బానిస మాదిరిగా గురువు ఏది చెప్పినా ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా ఆచరించు. ఎందుకని గురువు ఎప్పుడు తప్పు చెప్పడు. ఆయన ఏది చేసినా సంబంధించిన వారందరికీ అత్యుత్తమ ప్రయోజనాన్ని మాత్రమే కలిగించడానికి చేస్తాడు. నా అజ్ఞానమే కారణం, ఆయన చెప్పింది నాకు అర్థం అవ్వకపోతే. అంతేగాని నేను మాత్రం ఆయన్ని శంకించకూడదు. ఇవన్నీ ఫస్ట్ నుంచి బాబా చెప్తూ ఉండేవారు. అవి హఫీజ్ చెప్పిన సూక్తులు, అవి అసలైన గురువుకి వర్తిస్తాయి ఇవి అని బాబా చెప్తూ ఉండేవారు. ఆ రాత్రి అలాగూ ప్రయాణం జరుగుతున్నంతసేపు నిద్రపోకుండానే ఉన్నారు. నేను రాత్రంతా ఎంతో పని చేస్తూనే ఉన్నాను సుమా అని చెప్పేవారు వీళ్ళందరికీ కూడా. ఈ విమాన ప్రయాణంలో కొంతమంది శిష్యులు బాబాకి వేధించడానికి దొరికిపోతూ ఉండేవారు. ముఖ్యంగా మెహర్జీ కర్కారియా అతను ఒకడు. ఉదాహరణకు మధ్యలో 2 చోట్ల ఆగింది అనుకున్నాం. అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది, ఒక అరగంటలో మనం అక్కడ డల్లాస్ చేరబోతూ ఉన్నాము. అనౌన్స్మెంట్ మనకి వినపడుతుంది అందరికీ, ఒక అరగంటలో అని. వెంటనే 5 నిమిషాలు అవ్వకుండా బాబా పిలిచేవారు. వెళ్ళి ఎయిర్ హోస్టెస్ని అడిగి, అది ఎప్పుడు దిగుద్ది కనుక్కోనరా. ఇప్పుడే కదా బాబా
నేను చెప్పింది చేసిరా. బాబా ఆవిడ రెస్ట్ తీసుకుంటుంది, ఇది అర్ధరాత్రి సమయం, ఇది ఆవిడ నిద్ర లేపి నేను అడిగిన ఇన్ఫర్మేషన్ కనుక్కున్నా. మన సబ్జెక్ట్ కాదు, ఆయన సబ్జెక్ట్ ఇది, ఏదో ఉంది ఇందులో, నాకు అనవసరం. అయిపోయింది, వెళ్ళేవాడు. మళ్ళీ 5 నిమిషాలకి మళ్ళీ పంపించేవాడు. లోపల మదన పడేవాడు, కానీ ప్రభువుకి సమాధానం చెప్పలేడు కదా. అంటే ఎంత అది కష్టమైన పరిస్థితితో చూడండి. ఇప్పుడు మనం నవ్వుకుంటున్నాం చదువుకుని ఇవన్నీ, కానీ వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చేది అప్పుడు. ఎందుకని మామూలుగా మానవుడిగా మనసు తిరగబడుతూ ఉంటుంది, కానీ మరి ఆయనకు బానిసగా మాట్లాడడానికి లేదు. సరే ఇలాగో పంపిస్తూ ఉంటే బాబా ఆవిడ కొరకొర చూస్తుంది నా వంక అని చెప్పాడు. నువ్వు చెప్పిరావోయ్, అవని నాకెందుకు, ఆవిడ చూపులు ఎలా చూస్తుంది, కానీ పాప ప్రతిసారి మర్యాదగా చెప్పేది. ఇంకొక 20 నిమిషాలు ఉంది, ఇంకొక 10 నిమిషాలు ఉంది, ఇంకొక 5 నిమిషాలు ఉంది అని చెప్తూ ఉండేది పాప ఓపిక. డల్లాసు బయలుదేరేశారు. అర్ధరాత్రి అయింది. బాబా మళ్ళీ ఇతన్ని పిలిచారు. ఏమో నువ్వు వెళ్ళి నాకు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఇస్తుంది ఆవిడ కనుక్కున్నాను. ఇది అర్ధరాత్రి బ్రేక్ఫాస్ట్ ఆవిడ పడుకుని నిద్రపోతూ ఉంది ఆవిడ. లేదు లేదు, నువ్వు పడుకుంటే నిద్ర లేపి అడిగిరా, నేను అడిగింది అన్నాడు. అడిగాడు ఇలాగ బ్రేక్ఫాస్ట్ చెప్పడంటే, ఇప్పుడు కాదు ఉదయం ఇస్తాము, ఇప్పుడు ఇంకా అర్ధరాత్రి అయ్యింది అని చెప్పింది ఆవిడ. వచ్చి బాబాకి చెప్పాడు. మరి ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, ఆ సంగతి ఏమిటి కనుక్కుని రాగాడు. సరే వచ్చాడు. బాబాకి ఇలా ఆకలేస్తున్నట్టు, మరి మీరు ఏదో ఒకటి పెట్టండి ఆయనకి. పోనీ బ్రేక్ఫాస్ట్ ఉదయంకి కానీ తయారు అవ్వదు అనుకుంటే, లేకపోతే అక్కడే ఎయిర్పోర్ట్లో మీకు ఇస్తారు అనుకుంటే, ఈలోగా ఆయనకి ఏదైనా ఉందా అంటే ఆవిడ పాపం ఏదో చిక్కీ లాంటిది, ఏదో రౌండ్గా ఉన్నది, మనకి వేరుశనగ అచ్చులు లాంటివి ఉంటాయి కదండి, అలాంటిది ఒకటి ఇచ్చి పంపించింది. బాబా దాన్ని 2 ముక్కలు చేసి అక్కడ పెట్టేసి ఇచ్చేసారా. చాలా ఇబ్బంది అయిపోయింది ఇతనికి. ఏమనుకుంటుంది ఆవిడ, నేనేమో తినలేదు, అడిగి తెప్పించేదేనా, తినలేదు. ఇలాగే అలాగ దిగమింగుకుంటూ వాళ్ళు అలాగ డ్యూటీ చేస్తూ ఉండేవారు. విసుక్కోవడానికి లేదు, కోప్పడడానికి లేదు, జవాబు చెప్పడానికి లేదు. మరి బయట ప్రపంచంలో తెలివిగా ఉండాలి, మళ్ళీ అక్కడ ముద్దులో ఉండకు అనేవారు. కానీ ఇది అంత కత్తి మీద సామాన్ అన్నమాట. ఆయన కత్తికి 2 వైపులు పదునే. అంటే బాబా ఆంతరిక కార్యక్రమాన్ని నిర్వహించే తీరు ఇలాగే ఉంటుంది. అది బాబా చెప్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి సంబంధిత మండలి మెంబర్ మీద పనిచేస్తానని చెప్పారు, మరొకసారి ఆ ఎయిర్ హోస్టెస్ మీద పనిచేస్తానని చెప్పారు. ఇవన్నీ నీకు తెలియదు, నువ్వు చెప్పింది చేయడమే. తిడితే పడు, ఏం పర్వాలేదు, ఏమైపోరు. నా పనిలో ఒక భాగంగా ఉన్నప్పుడు అవమానం కూడా అదృష్టమే అని చెప్తూ ఉండేవారు. సరే ఉదయం 5:50 లాస్ ఏంజల్స్లో దిగారు బాబా. అంటే కాలిఫోర్నియా రాష్ట్రం యొక్క పేరు, అది సిటీ కాదు కాలిఫోర్నియా అంటే. లాస్ ఏంజలీస్ అందులో ఒక సిటీ, అర్థం చేసుకోవడం కోసం అన్నమాట. అక్కడ 3 వ్యక్తులు, 3 స్త్రీలే ఫస్ట్ టైం బాబాని చూస్తున్నారు వాళ్ళు. కానీ బాబాని విపరీతంగా ప్రేమిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బాబా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి దండలు వేసి ప్రభువుకి స్వాగతం పలికారు. అందులో పెద్ద ఆర్టిస్ట్ కూడా ఒక ఆవిడ ఉంది. ఆవిడ బాబాకి ఒక పెయింటింగ్ ఇస్తే అది ఇప్పటికీ మెహరాజాద్లో బాబా పడక గదిలో ఇప్పటికీ చూడొచ్చు, ఆ పెయింటింగ్ ఉంది. అంటే అంత గొప్ప ఆర్టిస్ట్ అనమాట ఆవిడ. బాబాని తొలిసారిగా ఆలింగనం చేసుకుంది. ఆవిడ రాసుకుందట డైరీలో, నేను ఆలింగనం చేసుకున్నాను, కానీ ఆయన ఆకారము, ఒక శరీరము, ఒక ఘన పదార్థము నేను ఆలింగనం చేసినట్టుకున్నట్టుగా లేదు. అదేదో వెలుగుని ఆలింగనం చేసుకున్నట్టే నాకు అనిపించింది అని ఆవిడ రాసుకుంది డైరీలో. అంటే నేను నా ప్రియతముడు ఇద్దరిలో ఉన్నాం. మొత్తం ఏమీ లేదు అక్కడ, ఎయిర్పోర్ట్ లేదు, జనం లేరు, ఈ చుట్టూ ఉంచినటువంటి 60 మంది లేరు, ఎవరూ కనిపించలేదు నాకు. ఆయన ఒక్కడే నేను ఆయన ఆలింగనంలో. ఇది నా అనుభవము అని రాసుకున్నాను. లాస్ ఏంజలీస్ నగరానికి నడిబొడ్డులో ఒక హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్, అంటే 5 స్టార్ హోటల్లో ఇంకా పెద్దదో అది. అందులో బాబాకి అకామిడేషన్ బుక్ చేశారు వాళ్ళు. కొంతమంది కూడా వచ్చిన వాళ్ళు కొంతమందికి రూమ్స్ కూడా అందులో బుక్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఒక హోటల్లో 60 మందికి కష్టం కదా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్లో సర్దుకున్నారు. పత్రికా విలేకరులు రెడీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు ముందుగానే రెడీగా ఉంటారు. వీళ్ళు కూడా రెడీగా పెట్టారు. వాళ్ళు బాబాని వెంటనే మైక్ పెట్టి, ప్రపంచానికి మీరు ఇచ్చే సందేశము ఏమిటి చెప్పండి మీరు క్లుప్తంగా అన్నారు. బాబా చెప్పారు, వేదాంతులు
భగవంతుడిని నమ్మేవాళ్ళు భగవంతుడు ఉన్నాడు అంటారు. నాస్తికులు భగవంతుడు లేడు అంటారు. ఎవరు ఏం చెప్పినా, వీడు ఉన్నాడని చెప్పినా వీడు లేడని చెప్పినా ఉన్నదల్లా భగవంతుడు ఒక్కడే. అసలు ఏదో ఉందని ఒప్పుకుంటున్నావా? నువ్వు ఉన్నావు ఒప్పుకుంటున్నావు కదా, నీకు అనుమానం లేదుగా. నువ్వు ఉంటే భగవంతుడు ఉన్నట్టు. ఎందుకంటే నువ్వు భగవంతుడివి. భగవంతుడు లేడు అని ఒక వ్యక్తి చెప్పాడు అంటే భగవంతుడు ఉన్నాడు అని రుజువు అయినట్టే లెక్క అన్నారు బాబాయ్. మరొక విషయం కూడా చెప్తాను నేను అన్నారు. మానవుడు జీవితంలో సాధించవలసిన పరమార్థం ఏమిటయ్యా అంటే ఆ ఉన్నటువంటి భగవంతుడితో ఒకటి అయిపోవడము. మరి ఎలా సాధ్యము? ప్రేమ ఒక్కటే. నా సందేశము భగవంతుణ్ణి ప్రేమించడం అనేది ఒక్కటే. అనేక సందర్భాల్లో చెప్పారు, మనం కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కసారి బాబా గురించి బయట ప్రపంచంలోకి వెళ్ళి మనం ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం. ప్రేమ గురించి తప్ప మరేదైనా ముఖ్య సందేశము అని మనం చెబితే వాళ్ళ నమ్మకం అన్నారు బాబా. నా అనుచరులు వస్తారు మీ దగ్గరికి, ఊకదంపుడు ఉపన్యాసాలు కొడుతూ ఉంటారు. కానీ భగవంతుణ్ణి ప్రేమించడం మినహా మరి ఏదైనా బాబా యొక్క ప్రధాన సందేశం అని చెప్తే వాళ్ళు నమ్మద్దు మీరని చెప్పారు. ప్రధానము ఇదే. అంతేగాని సంస్కారములు, మాయ, అజ్ఞానము, ధ్యానము ఇవన్నీ చెప్పాడు అనుకున్నారు. కాదు 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 ప్రేమ 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 ఇదొక్కటే నా ముఖ్యమైన సందేశము. మరి వెంటనే ఆ విలేకరు అడిగాడు, ఎలా ప్రేమించాలండి అని అడిగాడు. ఒక వ్యక్తి అతను శక్తివంచన లేకుండా తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను సంతోషపరచడానికి నిజాయితీగా ప్రయత్నిస్తే వాడు భగవంతుడు ప్రేమిస్తూ ఉన్నాడని లెక్క. ఇది ఆ విలేకరులకు బాబా ఇచ్చినటువంటి సమాధానం. ఉదయం దిగారు కదా, 6ంటికి దిగారు, 10ంటికల్లా తయారైపోయి స్నానాలు చేసేసి టిఫిన్ చేసేసి ఆ సమావేశ మందిరంకి వెళ్ళారు. అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. బాగా అలసిపోయినట్టుగా కనిపించారు బాబా. రాత్రి అంతా నిద్ర లేదు కదా, నిద్ర లేకపోతే ఎలా ఉంటుంది? అలసిపోయి ఉన్నారు పాపం. వచ్చారు. సరే, ఇంటర్వ్యూలు మొదలైనవి. మొదటిసారి బాబానే కలుసుకున్న వాళ్ళు అనేక మంది బాబా దర్శనానికి వచ్చారు. 2 తల్లిదండ్రులు 3 ఏళ్ల కుర్రాన్ని తీసుకుని వచ్చారు. వాడికి కళ్ళు లేవు, అంధుడు. బాబా ప్రత్యేకించి గట్టిగా ఉన్నటువంటి ఒక మిఠాయి, నిలవ ఉండేటువంటి మిఠాయి, బహుశా మరి పట్టిక బెల్లం లాంటిది ఏదో మనకు తెలియదు, వాళ్ళ ఆహార పదార్థాలు ఎలా ఉంటాయి, అది ఎవరో తెచ్చారు. అది ఆ కుర్రాడి తల్లికి ఇచ్చారు. వీడికి రోజు 1 సంవత్సరం పాటు చిన్న ముక్కలు చేసి వీడికి పెట్టండి అన్నారు. అతని గుడ్డితనం పోయిందో లేదో మనకి ఇక్కడ రికార్డ్ అయ్యి లేదు. కానీ బాబా మాత్రం దీన్ని తల్లికిచ్చి చిన్న ముక్క చొప్పున ఏడాది పాటు రోజు పెట్టండి వీడికి అన్నారు బాబా. వచ్చేటువంటి అతిథులను రిసీవ్ చేసుకోవడానికి డార్విన్ షా తలుపు దగ్గర నిలబడి ఒక్కొక్కడిని లోపలికి పంపిస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి జనం పలచబడ్డారు. కాసేపు విశ్రాంతి తీసుకో బాబా అన్నారు. బాబా పైకి వెళ్ళారు. అంటే పైన ఈ కింద కాన్ఫరెన్స్ హాల్ ఉంది, పైన బాబా రూమ్ ఉందన్నమాట హోటల్లో. అక్కడికి వెళ్ళారు. ఇంకా అపాయింట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు వచ్చేసారు జనం. బాబా కాసేపు పడుకుందాం అనుకుంటున్నారు. ఇతను డార్విన్ షా పరిగెత్తుకెళ్ళాడు. బాబా అపాయింట్మెంట్లు ఇచ్చిన జనం వచ్చేసారు, మరి ఎలాగన్నాడు. అయితే కిందకి రావాలా? అంత అలిసిపోయి ఉన్నారు పాపం. బాబా రావాలి బాబా. పాపం నెమ్మదిగా మళ్ళీ అతను భుజం మీద కాసేపు తల ఇలా వాల్చి కాసేపు రెస్ట్ తీసుకున్నారట. మళ్ళీ కిందకు వచ్చేసారు. ఆంధ్రదేశంలో కూడా ఇలా జరిగేవాడి. ఉదాహరణకి విజయవాడలో 20,000 మందికి ఆయన దర్శనం ఇచ్చారు ఒక్క రోజులో. అయిపోయింది. రాత్రి 9 అయిపోయింది. ఉదయం మొదలెట్టారు. అయిపోయి ఇరిచి అన్నారు, బాబా హరిహరాదులు వచ్చినా సరే నువ్వు రెస్ట్ తీసుకో, చూస్తే నీ మొహం నాకే భయం వేస్తుంది అన్నాడు. అని బాబాను పడుకోబెట్టాడు. సాద్ర వేసేసి ఈ కోట్లు ఇవన్నీ తీసేసి, మనం రాక్షస ప్రేమ కదా, ఇవన్నీ ముళ్ళుతోటి దండలు ఇవన్నీ వేసేసి గీరుకుపోయినాయట మెడ చుట్టూ బాబాకి. అదంతా మర్దన చేసి ఆ ఆయింట్మెంట్లు రాసి పడుకోబెట్టాడు బాబాని. కిందకు వచ్చాడు. కిందకు వస్తే మాణిక్యాలరావు రాఘవల్ గారు మమ్మలు పోయిందన్నారు ఏరిష్టం. ఏంటంటే ఒక చోటకి తీసుకొస్తామని చెప్పి 2,000 మంది వెయిట్ చేస్తున్నారంటే ఇప్పుడు 4 గంటల నుంచి వెయిటింగ్. మర్చిపోయాం మేము బాబాని తీసుకెళ్ళాం. ఎలాగైనా తీసుకెళ్ళాలి, రాళ్ళుచ్చు కొడతారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు మాకు అనవసరం అన్నాడు. నాకు అనవసరం,
ఒకసారి బాబా విశ్రమించిన తర్వాత ఎలా లేపడం ఆయన్ని? అర్థం లేదా? మీరు చేసిన తెలుగు తక్కువ పైనకి ఆయనకి శిక్ష వేయాలా? రాడు బాబా అని చెప్పారు. ఏడు పాపం బెంగ అంతే కదా. మరి అక్కడ 2000 మంది పైగా జనం ఉండిపోయి 4 గంటల నుంచి వెయిటింగ్. ఇంకో మాట చెప్తే ఊరుకుంటారు జనం. ఆయనకి రారండి, లేదని మేము తప్పు చేసే ఉన్నట్టు ఊరుకుంటారు, మీద పడిపోతారు. సరే ఇది అంత బాబా లోపల నుంచి విన్నారు. విని రాఘవులు గారిని లోపలికి పిలిచారు కదా. ఏంటి ఏమైందని ఏడ్చాడు ఈయన. పాపం తప్పు కదా, జరిగిపోయింది బాబా, పొరపాటు అయిపోయింది మా వల్ల. మేము అప్పుడే తీసుకెళ్ళిపోతే ఈ కష్టం వచ్చేది కాదు మాకు, ఇలా జరిగింది. సరే ఈ రీచ్చిన పాపం డ్రెస్ తీసుకున్నామండి, ఆ కోటు ఇలా పట్టరా అన్నాడు. పాపం మంచం మీద నీరసంగా కూర్చొని ఆ కోటు తెస్తే ఆ కోటు వేసుకొని మళ్ళీ వాడిన దండ, పువ్వుల దండ ఉంటే అది కూడా వేసిన అప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం ఇచ్చి వచ్చారు. ఈ రీచి పరిగెత్తుకుని వచ్చాడు. లేదు బాబా, నీ గురించి నేను ఆలోచిస్తాను కానీ నా విశ్రాంతి గురించి నేను ఎప్పుడూ ఆలోచించను, నీ గురించి నేను ఎలాగన్నాను. అయితే రా అన్నాను. వెళ్ళి మొత్తానికి దర్శనం ఇచ్చి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం అంతా పర్ఫెక్ట్ కాదు. అందులోనూ వేలాది మంది జనాల్ని హ్యాండిల్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు కదా. ఇప్పుడే 500 మంది వచ్చేస్తే మనం ఎక్కడ భోజనం పెట్టాలో తెలియట్లేదు మనకి. 25,000 మంది ఆ మ్యారథాన్ ఓపెనింగ్కి 15,000 మందికి భోజనాలు పెట్టారటండి. ఎలాగా చేశారో అసలు వర్ణనాతీతం అన్నమాట. మనకున్న కెపాసిటీ అంతా ఆ రోజుల్లో. అందులోనూ ఎన్ని రకాలు అందులో మనం చదివితే స్వీటు, హాటు, 3 కూరలు, 2 ఏపుళ్ళు, పొళ్ళు ఇవన్నీ పెట్టారటండి మ్యారథాన్ ఊర్లో 15,000 మందికి. అలాగూ బాబా మళ్ళీ పాపం పైనుంచి కిందకి దిగి అందరికీ దర్శనం ఇచ్చారు బాబా. సాయంత్రం అక్కడ ఈ రిసెప్షన్ కమిటీలో ఉన్నటువంటి హిల్డా అనేటువంటి గొప్ప ప్రేమికురాలు ఆవిడింటికి బాబా ఒప్పుకున్నారు, వెళ్తాను తప్పకుండా అని. ఆవిడింటికి వెళ్ళారు. ఆవిడ ఈ మిడిల్ బీచ్ ప్రారంభం నుంచి కూడా ఆవిడ పార్టిసిపేట్ చేస్తూ ఉంది. మీకు జ్ఞాపకం ఉందో లేదో, నొరైనా మంచిపల్లి, ఎలిజబెత్ ప్యాటర్సన్ అనువైన ప్రదేశం గురించి తిరుగుతూ ఉన్నారు అనేక నెలల పాటు. ఇవి కూడా ఆ ఇద్దరితో పాటు 3వ వ్యక్తిగా తిరిగింది. అప్పటి నుంచి కూడా బాబా యొక్క పనిలో పాల్గొంటూ ఉండేది. బాబా యొక్క మండలి వాళ్ళు, అమెరికా దేశానికి చెందిన అతిరేత మహారథులైన ప్రేమికులు వీళ్ళంతా ఆవిడ ఇంటికి వెళ్ళారు బాబాతో పాటుగా. బాబా అక్కడ ఐవీ జ్యూస్ కూడా ఉంది. ఏదో ఆలోచిస్తుంది ఆవిడ. ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పన్నారు బాబా. అందరూ ఉన్నారు మొత్తం అంతా. నిజాయితీగా నేను చెప్తున్నాను బాబా, బాబా ఏం ఆలోచిస్తున్నారో ఈ నిమిషంలో అని ఆలోచిస్తున్నాను నేను. చూడండి ఆవిడ నిజాయితీగా ఇచ్చిన సమాధానం. అప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్తాను విను అని బాబా చెప్తున్నారు. మీ అందరిలో భగవంతుడు ఉన్నాడు, సర్వస్వతంత్రుడిగా, అనంతుడిగా, స్వేచ్ఛగా ఉన్నాడు. కానీ అవతార పురుషుడిగా వచ్చేది నేను కదా. మీ అందరిలో బందీగా, సంఖ్యలలో నేను ఉన్నాను. నాకు బంధనాలుంటే నువ్వెలాగ సంఖ్యల్లో బాధను అనుభవిస్తావు అడిగితే బాబా చెప్పారు. ఇగో డాన్ స్టీవెన్స్, యువకుడు అతను పక్కనే ఉన్నాడు. డాన్ స్టీవెన్స్ ఉన్నాడు అనుకుందాం. వీడికి జాయింట్లు, చేతులు కాళ్ళు జాయింట్లు అన్ని నొప్పి అనుకో. ఇక్కడ ఏళ్ళు నొప్పి వచ్చినా, ఇక్కడ నొప్పి వచ్చినా, చిటికిన ఏలికి నొప్పి వచ్చినా వాడే పడాలి బాధ. అవునా కదా, ఇంకెవడన్నా పడతాడా? అలాగే మీ అందరిలో నేనే ఉన్నాను కాబట్టి వీరు ఏ బాధపడినా అది నాకు ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది అని ఆ రోజు వివరణ బాబా ఇచ్చారు. ఇక అందరికీ ఒక్కొక్క ద్రాక్ష పండు ప్రసాదంగా పంచుతూ ఉన్నారు. దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ క్యాజువల్ గా తీసుకుంటున్నారు. ఆ ద్రాక్ష పండు జోబిలో చూసినోడు ఒకడు, నీకు కావాలా తీసుకోని ఇచ్చేసినోడు ఒకడు చూస్తున్నారు బాబా. అప్పుడు ప్రసాదం యొక్క విలువ భారతీయులకు మాత్రమే తెలుసు, మీకు తెలియదు. సాక్షాత్తు భగవంతుడి నుంచి వచ్చిన వరప్రసాదంగా ఎంచి ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఆ భారతీయులు అని ఆ సందర్భంగా జాగ్రత్త సుమా అని బాబా చెప్తారు. ఇంకా ఒక సందర్భంగా బాబా నేను ప్రసాదం ఇస్తే దాన్ని ఎలాగూ స్వీకరించాలో కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు బాబా. దాన్ని ఏదీ వదిలిపెట్టలేదని. మనం చదవకపోవడం మన దౌర్భాగ్యం అంతే. ఆయన మాత్రం అన్ని విషయాలు చెప్పారు. ప్రసాదం ఇలా అందుకున్నాం అనుకో, అలా నోట్లో వేసేసుకో అన్నారు. అరటిపండు ఉంది, తొక్క తీసేసి తిను, తొక్కతో తిను, ఏం పర్వాలేదు. చాక్లెట్ ఇచ్చాడు, రేపర్ తీసేసి అలా నోట్లో వేసుకో. ఇంటికి పెట్టి వెళదామని పొట్లం కట్టేవు, కారులోనో స్కూటర్లోనో మర్చిపోతావు,
మన్నాడు పనికిరాని తిన్నాకి బయట పడేస్తాం. ఇది చాలా ప్రమాదము. అంత శ్రద్ధ నీకుంటేనే ఇంటికి పట్టుకెళ్ళు. ఏది పట్టుకెళ్ళగానే ముందు ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చేసి అప్పుడు మిగిలిన పని చేయాలి. లేకపోతే అప్పటికప్పుడు నోట్లో వేసేసుకోవడమే ఉత్తమము. బాబా చాలా స్పష్టంగా చెప్పారు. నువ్వు ఎంత తినగలిగితే అంతే తీసుకో. నీ కడుపు నీకు తెలుసుకోరా కెపాసిటీ. నువ్వు తీసేసుకుని ఎక్కువైపోయిందంటే అది ఎవరి తప్పు? నీకే తప్పు అవుతుంది. మొట్టమొదటి తప్పు తీసుకోవాలను అని అనేకమైన గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబాకి జై.